హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ టైమ్ యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ మన లాస్ట్ వీడియోకి ఒక మంచి రెస్పాన్స్ వస్తుంది. అంటే మనం ఎగ్జామ్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, ఒకవేళ తెలియని క్వశ్చన్స్ వస్తే ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, ఎలా అటెంప్ట్ చేస్తే స్కోర్ అనేది ఎక్కువగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతిదీ కూడా ఆ వీడియోలో క్లియర్గా, అంటే కొన్ని ట్రిక్స్ ఖచ్చితంగా ఎంత చదివినా కూడా క్వశ్చన్ పేపర్లో మీకు తెలియని క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. అలాంటి వాటిని ఎలా చేయాలి, ఎలా అటెంప్ట్ చేయాలని ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చేశాను. ఒకసారి ఆ వీడియోని చూడని వాళ్ళైతే ఒకసారి చూడండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి చాలామంది కింద కామెంట్స్ కూడా చేస్తున్నారు, సార్ ఎకానమీకి సంబంధించి ఏమన్నా ట్రిక్స్ ఉన్నాయా అంటే. పేపర్ 3 అనేది చాలా హార్డ్ చాలామందికి, ఎందుకంటే ఎకానమీ అనేది ఒక బోరింగ్ లాగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అది ఎకానమీ వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ అడుగుతున్నాడు, ప్లస్ మన కరెంట్ అఫైర్స్తో పాటు కరెంట్ ఎకానమీ అడుగుతున్నాడు. ప్రతి ఎగ్జామ్ పేపర్ అబ్జర్వ్ చేసినట్లయితే ఎకానమీ అనేది మనకు కరెంటుగా జరిగేదైతే అడుగుతున్నాడు. సో దానికోసం నేను చెప్తున్నాను, ఎకానమీలో కూడా కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. ఆ ట్రిక్స్ మీకోసం చెప్తాను. అదేవిధంగా కొన్ని కరెంట్ అఫైర్స్కి సంబంధించి ర్యాపిడ్ రివిజన్ 2024లో మ్యాక్సిమం చిన్న చిన్న ఎగ్జామ్స్ జరిగాయి కదా కొన్ని ఆ ఎగ్జామ్స్లో ప్రీవియస్ 2023 నుంచి 24 ఈ మధ్యలో ఎగ్జామ్స్లో కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. సో అలాంటి క్వశ్చన్స్, అదేవిధంగా ఇప్పుడు 2024 జనవరి నుంచి జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన సంఘటనలు తీసుకొని కరెంట్ ఎకానమీ ప్లస్ కరెంట్ అఫైర్స్ రెండు కలిపేసి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. వాటిని డిస్కషన్ చేస్తూ మీకు ట్రిక్స్ కూడా చెప్తాను ఎకానమీకి సంబంధించి. ఓకే, సో ఎకానమీకి సంబంధించి మనకు ఎక్కువ శాతం అడిగే క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందంటే, కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడు, ఇచ్చిన తర్వాతకి దాంట్లో 1 కరెక్టా, 1 and 2 కరెక్టా, ఓకే 1 and 2 కరెక్టా, అండ్ 1 and 2 కరెక్టా, 5 ఏవి కాదు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. సో అలాంటివి ఉన్నప్పుడు థర్డ్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 1 కరెక్ట్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 2 ఓన్లీ, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 1 and 2 కరెక్ట్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 5 ఏవి కాదు అనే క్వశ్చన్ ఇస్తాడు. సో అక్కడ ఆప్షన్స్లో మీరు సెలెక్ట్ చేయాల్సింది మ్యాక్సిమం మీకు ఆ క్వశ్చన్ తెలియకపోతే 90% చెప్తున్నాను కదండి, 1 and 2 అని అయితే పెట్టండి. మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇట్లాగే అడుగుతున్నాడు. ఓకేనా, ఆప్షన్స్లో 1 and 2 అని ఉంటుందా, ఆ 1 and 2 కరెక్ట్ అనేది పెట్టడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. మ్యాక్సిమం 9, అంటే క్వశ్చన్ తెలియనప్పుడు చెప్తున్నా, తెలిసినప్పుడు మళ్ళీ ఇదే ఫాలో కాకండి. తెలియకపోతే ఈ 90% కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి 1 and 2 కరెక్ట్ అని పెట్టండి. ఒకవేళ నువ్వు చదివిన క్వశ్చన్లో కనుక అలాంటి టాపిక్ నువ్వు ఎప్పుడు నీ ముందుకు రాలేదు, అంటే నువ్వు ఎప్పుడు ఆ టాపిక్ చదవలేదు అనుకున్నప్పుడు మాత్రము 5 ఏవి కాదని పెట్టండి. మ్యాక్సిమం 2 కరెక్ట్ అనేది వస్తుంది ఖచ్చితంగా. ఓకేనా, ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు వృద్ధి రేటు, అంటే పర్సంటేజ్ అడుగుతాడు క్వశ్చన్లో. ఎకానమీలో వచ్చేసి మనకి ఎక్కువ శాతం పర్సంటేజ్ అడుగుతాడు. పర్సంటేజ్ అడిగినప్పుడు ఏ విధంగా చేయాలి అంటే, దగ్గర పర్సంటేజ్ ఏవైతే ఇస్తావు, ఫర్ ఎగ్జాంపుల్ 1%, 5%, ఓకే 5.6%, 5.7% ఇలా ఇస్తాడా. ఇలా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ ఆప్షన్, అంటే చాలా తక్కువ ఇచ్చింది ఏదైతే 1 ఇచ్చిండు కదా లెస్, అది ఎక్కువగా ఇచ్చిన ఒక సంఖ్య ఉంటుంది కదా, మ్యాక్సిమం అవి రెండు కరెక్ట్ కాకపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎకానమీలో. అంటే ఎకానమీ పరంగా కాదు, కొన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసుకుంటే ఇది ఫాలో కావడానికి ఛాయిస్ ఉంటుంది. అంటే ఎకానమీ పరంగా మనము చెప్పాలంటే చాలా రిస్క్. ఎలాంటి ట్రిక్స్ దీనికి యూజ్ అవుతాయి అని అయితే చెప్పడానికి క్లారిటీ ఉండవు. ఒక 2-3 ట్రిక్స్ ఉంటాయి, అవి క్వశ్చన్స్ చేస్తూ ఆ క్వశ్చన్స్లోనే మీకు ట్రిక్స్ చెప్పుకుంటూ వెళ్తాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ ఎలా అడిగారు చూడండి ఒకసారి. ప్రపంచ రోగ నిరోధక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ 10న జరుపుకుంటాము. అంటే మీరు ఇక్కడ 2-3 క్వశ్చన్స్ కవర్ చేసి ఒక క్వశ్చన్ చెప్పాను. ఓకేనా, తక్కువ క్వశ్చన్స్ చెప్తున్నానంటే దాంట్లోనే 2-3 క్వశ్చన్స్ కవర్ అయినాయని. ప్రపంచ రోగ నిరోధక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజు జరుపుకుంటాము? ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంది? నవంబర్ 10. మీరు క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. నవంబర్ 10న జరుపుకుంటాం. ఈ దినోత్సవాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ సంవత్సరంలో మొదటిసారిగా ప్రవేశపెట్టింది? అయితే ప్రపంచ రోగ నిరోధక దినోత్సవాన్ని ఏ సంస్థ నిర్వహిస్తుంది అనే క్వశ్చన్ కూడా అడగొచ్చు. లేకపోతే ఎప్పుడు మొదటిసారి ప్రవేశపెట్టింది ఇయర్, అంటే ఇదే క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్లో మీకు 3 క్వశ్చన్స్ చెప్పాను ఇప్పుడు. సో అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా,
సో ఇక్కడ వచ్చేసి మనకు ఆన్సర్ వచ్చేసి 2012 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎప్పుడు ప్రవేశపెట్టిందండి? 2012. దీంట్లో ట్రిక్ లేదు. నెక్స్ట్ క్వశ్చన్కి ఖచ్చితంగా ట్రిక్ ఉంటుంది, అది చెప్తాను, ఒకసారి వినండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి చెప్పాను ఇందాక, ఏమి చెప్పాను, స్టేట్మెంట్లు ఇస్తాడు. సో సరైనది గుర్తించమని క్వశ్చన్ అడుగుతాం. మ్యాక్సిమం క్వశ్చన్స్ ఎకానమీలో ఇలాంటి క్వశ్చన్స్ మీ ముందు కనబడతాయి. ఓకేనా. సో వాటిని ఎట్లా చేయాలా? సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ స్టేట్మెంట్ కనండి, ఒకసారి చదవండి. బెంగళూరు యొక్క మొట్టమొదటి డిజిటల్ పాపులేషన్ క్లాక్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ ఎకనామిక్ చేంజ్లో ప్రారంభించబడింది. సెకండ్ క్వశ్చన్, ఇది ప్రతి 1.10 అంటే 1 నిమిషం 10 సెకండ్లు అని అర్థమండి. ఓకేనా. సో నిమిషాలకు రాష్ట్ర జనాభా మరియు ప్రతి 2 సెకండ్లకు దేశ జనాభా గణాంకాలను నవీకరిస్తుంది. ఓకేనా. ఇట్లా 2 ఆప్షన్స్ ఇచ్చాడు. సో కింద వచ్చేసి మీకు ఆప్షన్స్ ఎట్లా ఇచ్చాడు చూడండి. 1 మాత్రమే, 2 మాత్రమే, 1 and 2, 5 ఏవి కాదు, ఇట్లా ఇస్తాడు. నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇట్లా ఇస్తాడు. ఇట్లా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఖచ్చితంగా థర్డ్ ఆప్షన్ పికప్ చేయడానికి మీరు ట్రై చేయండి. 1 and 2 రెండు కరెక్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. ఇలా ఇచ్చినప్పుడు మాత్రం 1 and 2 పెట్టడానికి ట్రై చేయండి. తెలియదు కదా క్వశ్చన్, తెలియనప్పుడు నువ్వు ఏదో ఒకటి 5 ఏవి కాదు, ఓన్లీ 1 కరెక్ట్ ఇలా పెట్టే కంటే, అంటే చదివిన వాళ్ళు క్లారిటీగా పెడతారు, చదవని వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా కొన్నిటికి అప్లై చేసుకుంటూ పోతే ఒకటి రాంగ్ అయినా ఒకటి కరెక్ట్ అవుతుంది. అట్లా దానికోసం చెప్తున్నాను. సో 1 and 2 రెండు కరెక్ట్ అనేది పెట్టడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. నెక్స్ట్ వచ్చేసి ఏమంటాడంటే ఫోర్త్ ఆప్షన్లో పైవన్నీ కరెక్టే అనే క్వశ్చన్ కూడా అడగొచ్చు, ఆప్షన్ ఇవ్వచ్చు. పైవన్నీ కరెక్టే. ఓకేనా. పైవన్నీ కరెక్టే, ఇక్కడ పైవేవి కాదన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్లో పైవన్నీ కరెక్టే అని ఇచ్చింది అనుకో, ఈ పైవన్నీ కరెక్టే అనే క్వశ్చన్ అయితే టిక్ చేయండి, అది కూడా మ్యాక్సిమం రైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. 70 నుంచి 90% ఇలాంటి క్వశ్చన్స్ ఇలానే అటెంప్ట్ చేయండి మ్యాక్సిమం తెలియకపోతే. ఒకవేళ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అడగడు, మ్యాథ్స్ ద ఫాలోయింగ్ హిస్టరీలో అడుగుతారు కాబట్టి దాని ట్రిక్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, ఒకసారి ఆ వీడియోలోకి వెళ్ళేసి అయితే చూడండి. ఓకే. ఇక్కడ చూస్తే నెక్స్ట్ వచ్చేసి కొన్ని క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ అండ్ ర్యాండమ్గా కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాటిని వినండి. ఓకేనా. ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఎక్కువగా ఉంది. మోస్ట్గా బ్యాంకింగ్ సెక్టర్లో మనకు హిస్టరీ పరంగా, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ పరంగా రీసెంట్గా ఎక్కువ న్యూస్లోకి వచ్చిన కొన్ని టాపిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా. ఇటీవల కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ యొక్క 83వ వార్షిక సమావేశాన్ని ఈ కింది ఏ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు అని అయితే క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ వచ్చేసింది మనకు డైరెక్ట్గా రాయ్పూర్, ఛత్తీస్గఢ్. ఓకేనా. రాయ్పూర్, ఛత్తీస్గఢ్. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ ఎక్కడ? రాయ్పూర్, ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ యొక్క రాజధాని రాయ్పూర్. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇటీవల ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పికి అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఇప్పుడు రీసెంట్గా ఖచ్చితంగా చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ నుంచి ఇలాంటివే ఎవరు నియమితులయ్యారు ఇవి ఒకసారి చూసుకోండి. ఏమైనా సంస్థలకు కొత్తగా ఎవరన్నా చైర్మన్గా కానీ సిఇఓ కానీ ఎవరన్నా ఏమంటారు నియమితులు అయినట్లయితే అలాంటివి అయితే ఒక్కసారి ఖచ్చితంగా చూసుకోండి. అలాంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం ఒక 2 ఖచ్చితంగా 2 పడతాయి అలాంటి క్వశ్చన్స్. ఓకేనా. సో అలాంటివి చూసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకు ఆన్సర్ ఎవరు పికి కంటే హర్షవర్ధన్ అగర్వాల్. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి, హర్షవర్ధన్ అగర్వాల్. మీరు ఏం లేదు, ఒకవేళ ఈ లాస్ట్ మూమెంట్లో బిట్స్ ప్రాక్టీస్ చేయండి. బాగా బిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు హెడ్ సైడ్ పెట్టుకొని వినండి, కళ్ళు మూసుకొని వినండి. నేమ్స్ గుర్తుండిపోతాయి. ఎందుకంటే ఇలాంటి నేమ్స్ గుర్తున్నాయి అనుకోండి, ఖచ్చితంగా మీరు డైరెక్ట్ ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ చూడంగానే కొన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఈ నేమ్స్ నేను ఎక్కడో విన్నా, క్వశ్చన్ తెలియకపోయినా అలా విన్న నేమ్స్ ఉంటాయి కదా, దాన్ని పెట్టి రండి మ్యాక్సిమం కరెక్ట్ అయితే. ఎందుకంటే నువ్వు ఎక్కడో విన్న నేమ్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి పిక్కీ గురించి చూసినట్లయితే స్థాపన 1927లో. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే భారతదేశం అతిపెద్ద మరియు పురాతన అపెక్స్ వ్యాపార సంస్థగా పిక్కీని ఉంటుందన్నట్టు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎన్టీపీసీ యొక్క కార్యక్రమాల ప్రకటన. ప్రపంచంలో మొట్టమొదటి CO2 టు మిథనాల్ మార్పిడి ప్లాంట్ను ఎన్టీపీసీ దాని విద్యాంచల్ సౌకర్యం వద్ద ప్రారంభించింది. సెకండ్ వచ్చేసి ఎన్టీపీసీ మెథనాల్ సంశ్లేషణ కోసం మొదటి స్వదేశీ ఉత్ప్రేరకాన్ని అభివృద్ధి చేసి పరీక్షించింది.
ఓకేనా. ఇక్కడ కూడా ఏమన్నాడు, సరైనవి అన్నాడు. సో ఇక్కడ కూడా మీరు పికప్ చేయాల్సింది 1 and 2. అంటే నాకు అనుగుణంగా కాదు, ఇవి ఆల్రెడీ క్వశ్చన్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్. ఓకేనా, రీసెంట్గా జరిగిన చిన్న చిన్న ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్సే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇలానే అడుగుతున్నాడు, కరెంట్ అఫైర్స్ కానీ ఎకానమీ కానీ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 1 and 2 రెండు కరెక్టు. ఎన్టీపీసీ గురించి చూసినట్లయితే దీన్ని 7 నవంబర్ 1975లో స్థాపించి దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. వ్యవస్థాపకుడు భారత ప్రభుత్వం. అయితే మీరు ఏదైనా సరే న్యూస్లోకి ఇట్లా వచ్చింది అనుకోండి, దాని గురించి ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉందా ఒకసారి చెక్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్కి సంబంధించి న్యూస్ అనేది ఇచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి, ఇటీవల ఏ రాష్ట్రం అంకితమైన సెమీ కండక్టర్ విధానాన్ని అమలు చేసిన భారతదేశంలో మొదటి రాష్ట్రంగా అవతరించింది? ఓకేనా, ఏమైంది, సెమీ కండక్టర్ విధానాన్ని అమలు చేసి భారతదేశంలో మొదటి రాష్ట్రంగా అవతరించిందంటే గుజరాత్. మీరు ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి, కొన్ని సెమీ కండక్టర్స్ కానీ కొన్ని ఎలక్ట్రిక్కి సంబంధించిన ఏమైనా క్వశ్చన్స్ వస్తే గుజరాత్ అయితే ఎక్కువ గుర్తుపెట్టుకోండి. రీసెంట్లీగా మన గుజరాత్ అనేది కొన్ని విషయాలలో వార్తల్లో నిలుస్తుంది కాబట్టి గుజరాత్ రాష్ట్రాన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి, మెమొరీలో డేటాను నేరుగా ప్రాసెస్ చేయడానికి కంప్యూటర్లను అనుమతించే సాఫ్ట్వేర్ను ఏ దేశ పరిశోధకులు అభివృద్ధి చేశారు? ఓకేనా, ఇక్కడ ఇజ్రాయెల్ గుర్తుపెట్టుకోండి. యుద్ధాలు జరుగుతున్నాయి బట్ ఇక్కడ కూడా మెమొరీలో డేటాను నేరుగా ప్రాసెస్ చేయడానికి కంప్యూటర్లను అనుమతించే సాఫ్ట్వేర్ని ఎవరండి, మనకు ఇజ్రాయెల్ దేశం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 8th వన్ చూస్తే, కేంద్ర రసాయన, చూడు ఇది కరెంట్ ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్. ఓకేనా, కరెంట్ ఎకానమీ అంటే ఈ విధంగా అడుగుతాడు. కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి శ్రీ జేపీ నడ్డా వైద్య పరికరాల పరిశ్రమను బలోపేతం చేసే పథకంని ప్రారంభించారు. ఈ కొత్త పథకం డాష్ మొత్తం ఖర్చును కలిగి ఉంటుంది. ఓకేనా, ఎంత ఖర్చు అంటే 500 కోట్లని గుర్తుపెట్టుకోండి. ఇది కరెంట్ ఎకానమీ. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఎకానమీలో. సో మనకు బోరింగ్గా అనిపిస్తుంది, ఇలా అడిగిననుకో క్వశ్చన్స్ చదవాలనే ఇంట్రెస్ట్ కూడా రాదు. కానీ తప్పదు, మనకు జాబ్ కావాలంటే ఖచ్చితంగా చదవాల్సిందే, జాబ్ కొట్టాల్సిందే. ఓకేనా. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 500 crores అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి, అక్టోబర్ 2024లో ఐఐటి తన మొదటి అంతర్జాతీయ ప్రధాన కేంద్రాన్ని దుబాయ్లో ప్రారంభించబోతుంది. ఇది 2025 ప్రారంభంలో పరిశోధన ఆవిష్కరణపై దృష్టి సారిస్తుంది. మెయిన్స్ ఇక్కడ మనం ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సింది ఐఐటి మద్రాస్ ఎక్కువగా నిలుస్తుంది. మనకి ఇటీవల ర్యాంకింగ్లో చూస్తే ఐఐటి ఢిల్లీ అయితే నిలవడం అయితే జరిగింది. సో ఐఐటి మద్రాస్ ఏమన్నా పరిశోధనలు చేసింది, ఏమన్నా ప్రారంభించింది కొత్తగా అంటే మీరు గుర్తుపెట్టుకోవట్లేండి ఐఐటి మద్రాస్. మ్యాక్సిమం ఐఐటి మద్రాస్ గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. ఏదైనా ర్యాంకింగ్ చదువు విషయంకు స్టడీ విషయంకి వచ్చినసరికి మనకు ఢిల్లీ అయితే గుర్తుపెట్టుకోండి. ఢిల్లీకి సంబంధించి కొన్ని జరుగుతున్నాయి పరిశోధనలు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి, సాగర్ కవచ్ గురించి సరైనది. సో మీరు క్వశ్చన్స్ పేపర్లో ఎట్లా అంటే దాదాపు మీకు ఎకానమీ నుంచి కొన్ని క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ ఒక 40 నుంచి 50 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ అడిగే ఛాన్స్ ఉంది ఎకానమీలో. ఖచ్చితంగా కరెంట్ ఎకానమీ ప్లస్ ఎకానమీ రెండు కలిపేసి ఒక 50 క్వశ్చన్స్ మ్యాక్సిమం అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ పైన రీసెంట్లీ ఎగ్జామ్స్లో ఫోకస్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా కరెంట్ అఫైర్స్ చదవడానికే ట్రై చేయండి. సాగర్ కవచ్ గురించి అంటే, అక్టోబర్ 16, 17 తేదీల్లో గుజరాత్ మరియు కేంద్రపాలిత ప్రాంతమైన డామన్ మరియు డయ్యూ వద్ద ఇండియన్ కోస్ట్ గార్డ్ విజయవంతంగా నిర్వహించిన తీర భద్రత వ్యాయామం పేరే సాగర్ కవచ్. సాగర్ కవచ్ అసలు కింది వాటిలో దేని గురించి అనే క్వశ్చన్ కూడా అడగొచ్చు. సో ఈ ఆప్షన్ని క్లారిటీగా చదవండి. ఓకేనా. ఇక్కడ కూడా గుజరాత్ వచ్చింది చూడండి. గుజరాత్ రాష్ట్రం రీసెంట్గా వార్తల్లో నిలుస్తుంది కాబట్టి గుజరాత్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి, కోస్ట్ గార్డ్ ప్రాంతీయ ప్రధాన కార్యాలయం గాంధీనగర్ సమన్వయంతో ఈ వ్యాయామం ఈ సంవత్సరం 2వ ఎడిషన్ నిర్వహిస్తుంది. ఓకే, ఇక్కడ కూడా మీకు చెప్పాను కదా 1 and 2 వచ్చింది, పికప్ చేయండి. క్వశ్చన్ తెలియకపోతే 1 and 2 ఆప్షన్ వస్తే పికప్ చేయండి. ఖచ్చితంగా ఆ క్వశ్చన్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి, ఇటీవల తీవ్రమైన తుఫాను దానా యొక్క సంభావ్య ప్రభావం కోసం
కింది వాటిలో ఏ రాష్ట్రం సిద్ధంగా ఉంటుంది ఇప్పుడు అంటే మనకు ఒడిస్సా అనేది గుర్తుపెట్టుకోండి. ఒడిస్సా రాష్ట్రం అయితే గుర్తుపెట్టుకుంది. తీర ప్రాంతాలకు సంబంధించి క్వశ్చన్ అడిగినంటే మ్యాక్సిమం ఇక్కడ ఒడిశా, ఏపీ పైన కూడా మనకి ఇటీవల కొన్ని వర్షాలు కురిచాయి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి రెండు ఎక్కువ శాతం తీర ప్రాంతాలకు సంబంధించి ఏదైనా క్వశ్చన్ వస్తే ఒడిశా అండ్ ఆంధ్రప్రదేశ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను సిఐజే చంద్రచూడ్ నామినేట్ చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి నియామకాన్ని సంబంధించిన రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ సూచిస్తుంది? సో పాలిటీకి సంబంధించినప్పుడు మీరు 1 to 50 ఆర్టికల్స్ అయితే ఖచ్చితంగా బట్టి పట్టాల్సిందే. అంటే నేర్చుకోవాలి, బట్టి పట్టినట్టే తప్పదు. సుప్రీంకోర్టుకు సంబంధించి, హైకోర్టుకు సంబంధించి ఏవైతే ఉంటాయో అవి కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే ఆర్టికల్స్. ఓకేనా. గవర్నర్కి సంబంధించి ఇలాంటి చిన్న చిన్న ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా చదవండి. ఇప్పుడు ఒకసారి రివిజన్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు ఆర్టికల్ 217 అయితే కరెక్ట్ ఆన్సర్ అయితే కావడం అయితే జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక మరియు ఆర్థిక వృద్ధిని పెంచడానికి 6 పరివర్తన విధానాలను విడుదల చేసింది? ఓకేనా. 6 పరివర్తన విధానాలు అంటే మన కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం చంద్రబాబు పాలనలో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే 6 పరివర్తన విధానాలను విడుదల చేశాడు. ఎవరు? చంద్రబాబు ఏపీ ప్రభుత్వం అని అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్ 2024లో పెట్టుబడి ఆధారిటీ ఐడా ముబాడల మరియు ఇతరుల ద్వారా 1.7 ట్రిలియన్ల ఆస్తులను అంచనా వేస్తూ సావరిన్ వెల్త్ ఫండ్ల పరంగా ఈ కింది నగరాల్లో ఏది ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనదిగా నిలిచింది? అంటే ఇది కరెంట్ అఫైర్స్ ప్లస్ కరెంట్ ఎకానమీ పరంగా క్వశ్చన్స్ అంటే ఈ విధంగా ఉంటాయి. సో ఇక్కడ అబుదాబి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏది సంపన్నమైనదిగా నిలిచింది, అత్యంత సంపన్నం అంటే అబుదాబి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్ 2024లో కింది వాటిలో సింగపూర్లో ఏ బ్యాంకు తన మొదటి శాఖను ప్రారంభించిందంటే ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇటీవల కొన్ని విషయాలలో హెచ్డిఎఫ్సి బ్యాంకు నిలుస్తుంది. దాంతోపాటు మనకు పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా కొన్ని విషయాలలో వస్తుంది. ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. 2 బ్యాంకులను గుర్తుపెట్టుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇటీవల ప్రభుత్వ యాజమాన్యంలోని BEML-2 హైస్పీడ్ రైల్ సెట్ల రూపకల్పన, తయారీ మరియు కమిషన్ కోసం ఎంత రూపాయల కాంట్రాక్ట్ను పొందింది? ఇలాంటి పని స్వదేశీ పద్ధతిలో జరగడం ఇదే మొదటిసారి. ఓకేనా. ఎంత మొత్తం అంటే ఇది కరెంట్ ఎకానమీ 866.87 crores. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎకనామీ పరంగా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కరెంట్ ఎకానమీ అంటే ఈ విధంగా మనకు డబ్బుకు సంబంధించింది కానీ లేకపోతే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఇట్లా వృద్ధి రేటు ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఎకానమీకి సంబంధించి నెక్స్ట్ వీడియోలో కూడా ఎకానమీకి సంబంధించి, ఎందుకంటే చాలామంది ఎకానమీ క్వశ్చన్ బ్యాంక్ అడుగుతున్నారు, ఎకానమీకి సంబంధించి ట్రిక్స్ అడుగుతున్నారు. సో ఈరోజు క్వశ్చన్స్లో అయితే మనకు ఒక 2 ట్రిక్స్ మాత్రమే వచ్చాయి. సో నెక్స్ట్ రేపు వచ్చే క్వశ్చన్స్లో ఖచ్చితంగా ఇంకొక టోటల్గా ఒక 5-6 ట్రిక్స్ ఉంటాయి ఎకానమీకి కూడా. అవి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం. సో వీడియోకి అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఒకవేళ మన ఓల్డ్ వీడియో ట్రిక్స్ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళేసి అక్కడ ఉంటుంది, ఆ వీడియో చూడండి. థ్యాంక్ యూ.